విజయనగరం జిల్లా చెరుకుపల్లి గ్రామంలో శనివారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ మురుగన్ పాల్గొన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. దేశంలో అన్ని రంగాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చెందిన భారత్గా దేశాన్ని తయారు చేస్తున్నామన్నారు. మనకు కావలసిన వస్తువులను మనమే పూర్తిగా ఉత్పత్తి చేసుకుని దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపై సంపూర్ణ అవగాహన కల్పించి అర్హులందరికీ 100% వర్తింపచేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కొక్క నెల ప్రతి నెలకు కూడా మనకి 5 కిలో బియ్యము 1 కిలో పప్పు కూడా మనకి ఫ్రీకి మన ప్రధానమంత్రి గారు ఇస్తారు. ఇక్కడ కూడా ఇస్తున్నాం. అట్లేదా ఈ దేశంలో ఒకసారి మన గరీబులు పైకి రావాలి, అట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం మళ్ళా చూసాము, ఇక్కడ పెద్ద హైవేస్ పోయి మన ఈ జిల్లాకు ఈ మండలం కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి విజయనగరంగా ఈ జిల్లాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి అదే మన వికసిత్ భారత్ అంటే దీని స్టెప్స్ కూడా ఉంది. గరీబ్ పైకి వచ్చారు, డెవలప్మెంట్ ఈ దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన విజయనగరం వచ్చి రైల్ ఫెసిలిటీ ఉంది. వందే భారత్ ట్రైన్స్ ఇప్పుడు అతి వేగముగా స్పీడ్కి పోయే ట్రైన్స్ అలా కూడా మన ప్రధానమంత్రి గారు ఇచ్చున్నారు. అందుకే ఈ దేశము మన దేశం మనం కూడా ఇప్పుడు ఒక సంకల్పం చేద్దాం. ఇక్కడ 2047లో ఈ దేశము వికసిత్ భారతం ఉండాలా.